ఏ వచ్చారా మీరు? ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు? ఇంట్లో అంతా బాగున్నారా? కొత్తగా ఏ సినిమాలు చూసారు? అండ్ నేనైతే అబ్సెషన్ చూసా, నాకు మంచిగా అనిపించింది. మా ఇంటి ప్రకారం ఇంకా చూడాలి. నేను సమంతకి చాలా పెద్ద ఫ్యాన్. అండ్ ఇదేంటి ఫుడ్ ఛానల్లో మూవీస్ గురించి మాట్లాడుతుంది అనుకుంటున్నారా? సో ఈరోజు బేసికలీ టాపిక్ అలాంటిది అనమాట. మనందరికీ ఫేవరెట్ సెలబ్రిటీస్ చాలా మంది ఉంటారు. వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఇన్ హైదరాబాద్ నిజంగా వాళ్ళ ఫేవరెట్ అయ్యే అంత మంచిగా ఉందా, లేకపోతే సోసోనా వాళ్ళ టేస్ట్ అని చెప్పేసి తెలుసుకుందాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇక్కడ బట్టలు ఉంది కదా, ఇది చూసారా మీరు? ఇది రాయి, స్టోన్, హిట్ ఇట్ హార్డ్ యా. సబ్స్క్రైబ్ గట్టి చేసుకోండి, ఓకేనా? అండ్ ఏ సెలబ్రిటీ అని చెప్పేసి అది నా ప్లేలిస్ట్ డిసైడ్ చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు వింటున్న పాట హమ్ సరో మ్యారీ మీ, ఆ పాట చాలా మంచిగా ఉంటుంది. డాన్స్ కూడా చేసేస్తాను నేనైతే. దాంట్లో ఐదిరావ్ హైదరి. అండ్ ఐదిరావ్ హైదర్ అంటే మీకు గుర్తొచ్చే ఒక సీన్ ఏంటి? నాకైతే హిరమణి ఉంటా కదా, దట్ వాక్, స్వాన్ వాకే మంచిగా గుర్తొస్తుంది. అండ్ ఆవిడ ఫేవరెట్ రెస్టారెంట్ నానీస్ అంట. అంటే నానీస్ ప్యూర్ వెజ్లో మీల్స్. There's a restaurant called Nani's and they have like this thali and it's insane. యా, షీ లైక్స్ వెజ్ థాలీ ఫ్రమ్ నానీస్. నానీస్ అనేది ప్యూర్ వెజ్. ఒకసారి లోపలికి వెళ్ళి ఇజ్ ఇట్ రియల్లీ వర్త్ ద హైప్? తను అంతలా చెప్పిందంటే అంత బాగుంటుంది అని చెప్పేసి చూసేద్దాం రండి. ఇంత లోపల వచ్చిన వెంటనే వీళ్ళు నాకు జిలేబీ ఇచ్చారు కాంప్లిమెంటరీ. సో స్వీట్, నైస్. సో మనకు మన థాలీ అయితే వచ్చింది. చూసిన వెంటనే నాకు ఫస్ట్ చాలా ఆనందం వచ్చిందనమాట. ఎందుకో తెలియదు, థాలీ తిని చాలా రోజులు అయ్యింది అనిపిస్తుంది. ఐటమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ పులిహోర చూడడానికి ఎంత మంచిగా ఉంది. పప్పు, వంకాయ ఫ్రై, పెరుగు, లోచారు ఇచ్చారు గైస్. లోచారు ఇచ్చారు, మజ్జిగ పులుసు ఇచ్చారు, పచ్చి పులుసు ఇచ్చారు, రోటి పచ్చడి, సేమియా, కుర్మా కర్రీ, నార్మల్ బఠానీ కూర, పూరీలు, బుడ్డి బుడ్డి పూరీలు, రైస్, ఆవకాయ, గోంగూర పచ్చడి, పొడం అన్ని ఇచ్చారు. ఇది ఇంకా మనకి సాంబార్ అవి కూడా ఉంటాయి అనుకుంటా. సాంబార్ రసం అది బేసిక్ ఉంటాయి కదా. పూరీ సో గుడ్ గైస్. పూరీ పప్పు తినండి, బాగుంటుంది. మీ ఇంట్లో తింటారా పూరీ పప్పుతో? అండ్ అన్నిట్లో నాకు 3 మోస్ట్ ఎగ్జైటింగ్ అనిపించాయి. ఒకటి ఉలవచారు, ఎందుకంటే ఇప్పటి వరకు తిన్న థాలీస్లో ఉలవచారు ఎక్కడ ఇవ్వలేదు. ఇంకొకటి బూరి, ఎందుకంటే నాకు బూరి ఇష్టం కాబట్టి ఎగ్జైటింగ్ అనిపించింది. థర్డ్ ఈ తొక్కు పచ్చడి, ఎప్పుడు అట్లా తినేలా ఉన్నది. బూరి ఎలా తినాలి? బూరికి బొక్క పెట్టి దాంట్లో నెయ్యి వేయాలి. ఓ వావ్, రోలింగ్. నాన్ ఏం పనిపిస్తుంది దీని ముందు అసలు? ఇక్కడ తోటకూర లివర్ కర్రీ అంటారు కదా, అలాంటిది ఇచ్చాడు పూరీ కూరలోకి. సో గుడ్, యూ మస్ట్ డెఫినెట్లీ ట్రై ఇట్. ఆబ్వియస్లీ తొక్కు పచ్చడికి ఓకే రైస్. అండ్ నెయ్యి లేకుండా తినద్దు, అండ్ నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది అంతే. బాగుందా? నాకైతే చూస్తుంటేనే ఇంకా అప్పుడే ఎప్పుడు తింటానని ఉంది. ఓకే, ఫస్ట్ మీకు ఈ ముద్ద మీకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి. ఓకే, నైస్. అండ్ నెక్స్ట్ ముద్దపప్పు ఇచ్చారు. ముద్దపప్పుతో పాటు పచ్చిపులుసు తిన్నాము. మా ఇంట్లో పచ్చిపులుసు అంత కామన్గా చెయ్యరు. మా ఇంట్లో చారే పెడతారు రోజు. సో పచ్చిపులుసు నాకు డిఫరెంట్. అప్పడాలు కూడా ఉన్నాయి, చల్లమిరపకాయలు కూడా ఉన్నాయి. మేము చల్లమిరపకాయలు అంటాం, మీరేమంటారు? చాలా ఉంటాయి కదా పేర్లు, మజ్జిగ మిరపకాయలని ఇంకా అది ఇది అని చెప్పేసి. చల్ల అంటే మజ్జిగ కదా, అందుకు దాన్ని చల్లమిరపకాయలు అంటారు అనమాట. ఓకే, మీకు ఒక నార్త్ ఇండియన్ గర్ల్ ఫ్రెండ్ ఉండి ఆ పిల్లని సౌత్ ఇండియన్ డేట్కి తీసుకొచ్చి ఫ్లాట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ తీసుకురండి. ఫుడ్ తినేసి ఫుడ్ కామా అయిపోతే తర్వాత మీకు పడిపోద్ది.
ఖచ్చితంగా. సో గుడ్ గైస్. అండ్ నెక్స్ట్ ఉలోచారు గైస్. ఉలోచారులో మీగడ ఉంటే ఇంకా బాగుంటుంది. మీగడ లేదు కాబట్టి గడ్డ పెరుగు ఉంది కదా, గడ్డ పెరుగు తింటాను నేను. చాలా లేదు ఉలోచారు తిని, పచ్చిపులుసు తిని. ఓ మై గాడ్. నా ఫేస్ లైట్ అయిపోయింది చూసారా ఫస్ట్ ముద్దకి, అంత బాగుంది. వావ్, నువ్వు ఫుల్గా తినేద్దాం అనుకున్నా. వావ్ అన్న ఒక్క మాట వస్తుంది నా నోట్లోంచి. అమ్మా అయిపోయిందమ్మా ఇక్కడ ఫుడ్. సౌత్ ఇండియన్ థాలీ తినేసాము. టోటల్ కాస్ట్ వాటర్ బాటిల్స్ అన్నీ కలిపి 483 రూపీస్ అయింది. అది చెప్పాను కదా, కొంచెం 500 రూపీస్ ఎక్స్ట్రా, 50 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది, 500 రౌండ్ ఆఫ్. కానీ ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడైతే మీరు అస్సలు మిస్ చేయకూడదు. ఈ థాలీలో స్పెసిఫిక్గా ఈ తోటకూర లివర్ కర్రీ ఒకటి, ఉలవచారు, ఇంకా గడ్డ పెరుగు, అదైతే చాలా చాలా బాగుంది. అండ్ పూరి కూడా చాలా వేడిగా లేదు, బట్ ఇట్ ఇస్ టేస్టింగ్ సో గుడ్ అండ్ నైస్. అండ్ సో హైదరాబాద్ హైదరీ ఫేవరెట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్. బిగ్ 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 చెక్. నాది కూడా తాలీకి మంచిగా ఉండాలంటే ఐ కెన్ డెఫినెట్లీ కమ్ టు నానీస్ అగైన్ ఫర్ షూర్. అండ్ తర్వాత మనం బండి మీద రై రారా అనుకుంటూ వచ్చేస్తున్నాము. వచ్చేసినప్పుడు నా ప్లేలిస్ట్ ఏంటో తెలుసా, కన్ను పెట్టరు ఓ అని చెప్పేసి అడేసే సాంగ్ ఉందనమాట. అండ్ అడేసే వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్. నాకు చెప్పాలంటే అడేసే మూవీస్ మీకే మూవీ ఇష్టం? హీఈస్ దేర్ ఫ్రమ్ పంజా టు ద రీసెంట్. ఇప్పుడైతే గూఢచారి ఇష్టం నాకైతే. అండ్ తన ఫేవరెట్ ఫుడ్ అయితే క్లిప్ ఇక్కడ పెడతాను చూడండి. That's Mehfil, by the way. Mehfil, very important place in my heart also. Yeah, where I used to get my veggie biryani. I suspect that they would just pull out the chicken piece and say, "This is your veggie biryani." So let's go to eat biryani from Mehfil. అది వెజ్ బిర్యానీ మనలాగే, మన బాపతే. Let us go. హైదరాబాద్లో మెహఫిల్, మెరిడియన్ ఇలా మంచి మంచి ప్లేసులకి వెళ్ళి వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయాలి అంటే నాకు చాలా మొహమాటంగా ఉంటుంది, వాళ్ళు కొట్టేస్తారేమో అని చెప్పేసి. లెట్ us ఆర్డర్ వెజ్ బిర్యానీ. చూద్దాం. మసాలా भी आएगा, ठीक है, हाँ ठीक है. అండ్ ఇక్కడైతే మనకి సాలన్, ఇంకా పెరుగు పచ్చడిలో ఓన్లీ పెరిగే ఉంది, పెరుగు పచ్చడే ఉంది. అండ్ నిమ్మకాయలు, ఉల్లిపాయలు ఇచ్చారు. అడిసి చెప్పినట్టు బిర్యానీ అంటే చికెన్ పీసెస్ తీసేసి ఓన్లీ దాంట్లో రైస్ ఇచ్చేస్తాడేమో అని చెప్పేసి డౌట్ అంట. నాకు కూడా చాలాసార్లు అదే డౌట్ ఉండే, చాలా పెద్ద పెద్ద హైదరాబాద్ బిర్యానీ రెస్టారెంట్స్లో మెయిన్గా. ఎందుకు అంటే ఎవరు మళ్ళీ స్పెసిఫిక్గా వెజ్ కోసం చేస్తారు, ఎంత ఫేమస్ రెస్టారెంట్స్ మళ్ళీ చూద్దాం. ద ఫస్ట్ బైట్ ఈస్ గుడ్ బ్రో, మంచిగా ఉంది. బట్ ఈ వెజ్లోనే ఈ క్యారెట్లు, బీన్సే కాకుండా ఓ పన్నీరో, మీల్ మేకరో, ఓ జీడిపప్పు వేస్తే నా ప్రాణం, నాలాంటి వెజిటేరియన్స్ ప్రాణం ఇంకా ఆనందంగా ఉంటుందని నా ఒపీనియన్. ఎస్. అండ్ థమ్స్అప్ ఆబ్వియస్లీ. బిర్యానీ గోస్ బెస్ట్ విత్ థమ్స్అప్. ఫస్ట్ ఒక ముద్ద బిర్యానీ, తర్వాత ఉల్లిపాయ, సో గుడ్. అండ్ మనకి మొత్తం కాస్ట్ వచ్చేసి బిర్యానీ 160 రూపీస్ పడింది వెజ్, అండ్ కోక్ థమ్స్అప్ 20 రూపీస్ పడింది. మొత్తం 120, 200 రూపీస్ రౌండ్ ఫిగర్ వేసుకోండి. ఇది బెస్ట్ బిర్యానీ అండ్ వెజ్లో కాదు. దేర్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్, వేరే చూడొచ్చు ఇంకా మనకి ఫస్ట్ బిర్యానీ, వెజ్ బిర్యానీ దొరికేవి. మేబీ నాన్ వెజ్లో మీకు మెహఫిల్ ఇష్టమా? మీకు మెహఫిల్ ఇష్టం అయితే కింద కమెంట్ చేయండి, లేకపోతే నాన్ వెజ్లో మీకు ఏ బిర్యానీ స్పాట్ ఇష్టమో మాకు కింద కమెంట్లో చెప్పండి, అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. అండ్ మన డే ముగిసే కొద్దీ నా ప్లేలిస్ట్లో సమంత సాంగ్స్ లేకుండా ఎట్లా ఉంటాయి. అండ్ ఇలా కొత్తగా వచ్చిన కదా మూవీ మా ఇంటి బంగారం, తగ్గేది లేదు అయ్యా, అదే పాట నడుస్తుంది. అండ్ సమంతకి హైదరాబాద్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా? అది ఇదే. I love spicy food. Like my favorite place is Telangana Spice Kitchen.
that has like prawns and biryani and it's Tell me about it. it's amazing. సో తెలంగాణ స్పైస్ కిచెన్ అది యాక్చువల్లీ చాలా మంది మూస్తారు, మళ్ళీ ఈ కొత్తగా టెనాయ్ అని చెప్పేసి ఒక కొత్త కిచెన్ కింద ఫుల్ ఫ్యూజన్ డిషెస్తో పెట్టారనమాట. లెట్ us గో అండ్ చెక్ అసలు నిజంగా అంత బాగుందా లేదా అని చెప్పేసి. ఇక్కడ స్పైసీగా వెజ్లో స్టార్టర్లో ఏముంటుంది అంటే వాళ్ళు గోలించిన బేబీ కార్న్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అర్థం కాలేదంటే గోలించిన బేబీ కార్న్, గోలించిన అదేదో పేరు అనుకున్నా, గోలించిన అదే ఫ్రై చేసిన బేబీ కార్న్. అది మెనూ మన డిజైన్ చేయడంలో అదొక ఎక్స్పర్ట్ ఉంటారనమాట. హైలైట్ ఏంటి అంటే చూడండి, మైక్రోగ్రీన్స్ కూడా వేస్తారు, కరివేపాకు, మిరపకాయ అవన్నీ మంచిగా వేసిన తర్వాత మైక్రోగ్రీన్స్ ఆర్ హైలైట్ అనమాట. అండ్ దిస్ ఇస్ కాస్టింగ్ us 470 rupees. ఎస్, బట్ ద అంబియన్స్ ఇస్ సో గుడ్, చాలా ప్లెజెంట్ ఉంది. నైస్, టేస్టింగ్ గుడ్, స్పైసీ, డిఫరెంట్, మంచిగా ఉంది. సమందర్స్ ఫేవరెట్ ఫర్ రీజన్ అనుకోవచ్చు. సో గుడ్ గాయ్స్, సో నైస్, మంచిగా నచ్చింది. ఇది ఫుల్ తినేద్దాము. అండ్ ఇక్కడ యూజువల్లీ నాన్ వెజ్లో కూడా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. డోంట్ మిస్ దేర్ బిర్యానీస్ అంట. మీరు వచ్చినప్పుడు డోంట్ మిస్ దేర్ బిర్యానీస్. ముందుగా స్పైసీగా ఉన్నది ఆర్డర్ చేసుకోండి, యూ విల్ లవ్ ఇట్. యా, ఇది అయితే మీకు బార్ అండ్ కిచెన్, సో యూ కెన్ హ్యావ్ గుడ్ పార్టీస్ అండ్ ఆల్. ఇట్ ఇస్ లైక్ ఎ ఫైన్ డైనింగ్. ఓవరాల్ దిస్ తెలంగాణ స్పైస్ కిచెన్ ఇస్ అ బిగ్ హిట్. అంటే నేను తిన్నది ఒక స్టార్టరే, చాలా బాగుంది ఆ స్టార్టర్ కూడాను. కాస్ట్ ఈజ్ బిట్ హై. అది నాకు మొత్తం లాస్ట్ అంతా కలిపి 529 rupees చేశాడు, ట్యాక్స్లు, సర్వీస్ ట్యాక్స్లు అన్నీ కలిపి. అదొకటే మైనస్. ఆబ్వియస్లీ ఇట్స్ ఫైన్ డైన్, మీకు అట్లానే ఉంటుంది. అండ్ ఇలాంటి రెస్టారెంట్లో మీరు పొరపాటును కూడా వాళ్ళ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఓపెన్ చేయొద్దు, అడిగి నార్మల్ వాటర్ తీసుకోండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ దట్ బాటిల్గా వాటర్ యూ క్యాన్, బట్ ఐ ప్రిఫర్ నార్మల్ రెగ్యులర్ వాటర్. అదొకటే. సో ఈ ప్లేస్ కూడా టిక్. ఫర్ ఎండ్ ఆఫ్ టుడేస్ వీడియో 3 places కవర్ చేసాం. 3 celebrities ఫేవరెట్ ఫుడ్. నెక్స్ట్ మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ కవర్ చేయాలా, అదే ఏ ఫుడ్ అలా వర్తిట్టా కాదా అని టెస్ట్ చేయాలో మాకు కమెంట్స్ చెప్తే ఏమైనా దానికి వీడియో చేస్తాం అనమాట. ఓకే, యూ నో దట్ విల్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియో తెచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. బాయ్.